ఓకేనా? శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముంగటూరు నియోజకవర్గంలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి రాబోతున్నారు. ప్రతి నెల 1వ తారీఖున రాష్ట్రంలో ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో ఈ కార్యక్రమం పెన్షన్ పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు స్వయంగా చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ పెన్షన్ కార్యక్రమాలకి ఈ సంక్షేమ కార్యక్రమాలకి ఏ విధమైన ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ఏదో సంక్షేమ కార్యక్రమాలు చేసేసి మా బాధ్యత అయిపోయిందని చెప్పి కాకుండా ఎవరైతే పొందుతున్నారో వారికి చివరి వరకు కూడా మేలు అందాలి. ఇప్పుడు చదివిస్తున్నాం తల్లికి వందనం ద్వారా కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ చదివించడంతో మా బాధ్యత అయిపోయిందని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భావించట్లా. చదివించడమే కాకుండా వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఉపాధి అవకాశాలు కూడా కల్పించే బాధ్యత కూడా మా ప్రభుత్వం అందే అనే విధంగా ఆయన పనిచేస్తున్నారంటే అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈరోజు పెన్షన్ ఇచ్చేసాం, మనం ఏదో ఒక పథకాన్ని అప్రూవ్ చేసేసింది ప్రభుత్వం అని ప్రయత్నం చేస్తలా. ఈ పథకం ఇవ్వటం ద్వారా ఎవరైతే ఈ బెనిఫిషరీస్ కుటుంబం ఉన్నాయో ఆ కుటుంబాలన్నీ కూడా ఈ పెన్షన్ పొందుతున్న వృద్ధులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, లేకపోతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరినీ కూడా గౌరవంతో పోషించే విధంగా ఈరోజు మా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయని చెప్పేసి మీకు మనవి చేస్తాను. అదేవిధంగా ప్రభుత్వం మరి సంక్షేమాన్ని ఒక కన్నుగా, అభివృద్ధిని ఇంకో కన్నుగా ఈ రాష్ట్రాన్ని దేశంలో కాదు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన చెప్పేసి మనం చేస్తాను. మరి అంతేకాకుండా రైతులకి ఎప్పటికప్పుడు కూడా సమీక్ష చేస్తాం. ఒక నెలలో బర్లీ పొగాకు సమస్య వచ్చింది, ఒక నెలలో మరి కోకో సమస్య వచ్చింది, ఒక నెలలో మొక్కజొన్న సమస్య వచ్చింది, ఇంకో నెలలో ఇంకొక పంట. ఏ పంటకి సమస్య వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే ఒక సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి అప్పటికప్పుడు ప్రభుత్వం తరపు నుంచి రైతుకి ఊరటగా అనేక కార్యక్రమాలు. ప్రభుత్వం ఇప్పుడు కోకో కొనలేదు, 50 రూపాయల కిలో మేమిస్తామని చెప్పాం. బర్లీ పొగ కొనట్లేదు, మేమిస్తాం 12 రూపాయల కిలోకి అని చెప్పాం. అదేవిధంగా మొక్కజొన్న కూడా మరి ఏదైతే మార్కెట్ ధరకి ఇప్పించి ఏదైతే తగ్గిందో ఆ తగ్గేది ఏ విధంగా ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఒక ప్రణాళిక రూపొందించారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి వ్యవసాయానికి ఈరోజు వర్షం వస్తూ ఉంది. నేను కూడా ఒక రైతుని. పట్టాలు ఉచితంగా ఇవ్వటం మూలంగా చాలామంది ఈ నష్టం నుంచి బయటపడ్డారని చెప్పేసి మనం చేస్తాం. వాళ్ళు కప్పుకోగలిగారు, వాళ్ళు కొంతలో కొంత ధైర్యంగా ఉన్నారు. తుఫాను వచ్చినప్పుడు లేకపోతే కోతల సమయంలో వర్షాలు వచ్చినప్పుడు రైతు గుండె జారిపోతుంది. ఎందుకంటే పాపం 6 కాలం కష్టపడి పండించిన పంట ఆ నీళ్ల పాలైపోతుందని చెప్పేసి విలవిల బాధపడతారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఉచితంగా మరి టార్పాలిన్లు ఇచ్చింది. అవన్నీ తీసుకుని వెళ్ళి వాటన్నిటినీ కూడా కప్పుకుంటాం మనకు కొంతలో కొంత వస్తుంది. అదేవిధంగా ప్రతి గింజ కొనటం అంటే కొనేసి మీ డబ్బులు ఎప్పుడోసారి ఇస్తానో డబ్బులు ఉన్నప్పుడు ఇస్తామని కాదు. 24 గంటల్లో ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. వీటన్నిటిని కూడా గుర్తించి రేపు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని కూటమి కార్యకర్తలు అందరూ కూడా, నాయకులందరూ కూడా దిగ్విజయం చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.